సౌత్ ఇండియా, నార్త్ ఇండియా రెండు ఇండియా. కానీ డెవలప్మెంట్ లో ఈ గ్యాప్ ఎందుకు? సౌత్ ఇండియాలో లిటరసీ రేట్స్ చూద్దాం. కేరళ 94%, తమిళనాడు 81%, కర్ణాటక 75%, ఏపీలో 67%, తెలంగాణలో 72%. నార్త్ ఇండియాలో చాలా స్టేట్స్ ఇంకా 65 నుంచి 70% లోపలే ఉన్నాయి. ఎడ్యుకేషన్ స్ట్రాంగ్ ఉంటే బెటర్ జాబ్స్, బెటర్ సాలరీస్, బెటర్ డెసిషన్ మేకింగ్, బెటర్ గవర్నెన్స్ ఉంటుంది. ఇది డెవలప్మెంట్ కి బ్యాక్ బోన్. సెకండ్ వన్, పాలిటిక్స్, స్టెబిలిటీ అండ్ గవర్నెన్స్. సౌత్ ఇండియాలో లాంగ్ టర్మ్ స్టేబుల్ గవర్నమెంట్ ఉంటాయి. మోర్ ఫోకస్ ఆన్ ఇండస్ట్రీస్ అండ్ జాబ్స్. నార్త్ లో ఫ్రీక్వెంట్ చేంజెస్, క్యాస్ట్ పాలిటిక్స్, ఇన్స్టెబిలిటీ ఉంటుంది. స్టేబుల్ గవర్నమెంట్ అంటే కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ తో జాబ్ క్రియేట్ అయ్యి సిటీస్ గ్రో అవుతాయి. థర్డ్ వన్, ఐటీ, టెక్నాలజీ అండ్ అర్బన్ గ్రో. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కొచ్చి ఇవి ఇండియా యొక్క బిగ్గెస్ట్ టెక్ హబ్స్. అంటే హై సాలరీస్, హై జీడిపి, హై గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్, అర్బన్ డెవలప్మెంట్. సౌత్ ఇండియా ఎకానమీని డైరెక్ట్ గా ఐటీ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. ఫిఫ్త్ పాయింట్, సోషల్ స్టెబిలిటీ అండ్ లెస్ కాన్ఫ్లిక్ట్. సౌత్ లో లెస్ రాయిట్స్, లెస్ కమ్యూనల్ టెన్షన్స్, హై జెండర్ లిటరసీ, మోర్ సేఫ్టీ. పీస్ఫుల్ రీజియన్స్ కి కంపెనీస్ ఇన్వెస్ట్ చేయడానికి వస్తాయి. సిక్స్త్ వన్, ఎర్లీ ఇండస్ట్రియలైజేషన్. సౌత్ స్టేట్స్ కి 1980s నుండి ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్స్, ఫార్మా, టెక్స్టైల్స్ లో స్ట్రాంగ్. నార్త్ చాలా లేట్ గా స్టార్ట్ అయింది. సౌత్ ఇండియా ఎందుకు ఎహెడ్ అంటే సింపుల్, ఎడ్యుకేషన్ స్ట్రాంగ్, గవర్నెన్స్ స్టేబుల్, టెక్ బూమ్, పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్. డెవలప్మెంట్ ని డిసైడ్ చేసేది పాలసీస్ ప్లస్ పీపుల్ ప్లస్ ప్లానింగ్. అండ్ సౌత్ ఇండియా ఈ త్రీని కరెక్ట్ గా చేసింది అంతే. మీ ఒపీనియన్ లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఏంటో కమెంట్ చేయండి.